ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫిబ్రవరి 15న మా నియోజకవర్గంలో రావడం జరిగింది అధ్యక్ష. మా నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయిన గర్భకండిక ఇష్యూని ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో 1800 ఎకరాలని రివైజ్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. ముందుగా రెవెన్యూ శాఖ అధికారులకి, రెవెన్యూ శాఖ మంత్రివర్యులకి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మా నియోజకవర్గ ప్రజల తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మా కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామంలో 439 సర్వే నెంబర్లో గ్రామ కంఠానికి సంబంధించిన భూములు ఒక పంచాయతీ సెక్రటరీ అధికారాన్ని ఉపయోగించి దొంగ పొజిషన్ సర్టిఫికేట్లతో కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ పొజిషన్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని అతను రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ డాక్యుమెంట్లు చేయించి ఆ ల్యాండ్ని కబ్జా చేసే పరిస్థితి అధ్యక్ష. దీనికి పాల్పడిన పంచాయతీ సెక్రటరీ గారిని, అలాగే ఆ రిజిస్ట్రేషన్ శాఖ వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని గౌరవ మంత్రివర్యుల్ని కోరుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష, లింగసముద్రం మండలంలోని ఎర్రారెడ్డిపాలెం గ్రామం అధ్యక్ష, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామం మాత్రం గ్రేజింగ్ పోరంబోకులో ఉంది అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళకి కాలనీ హౌసులు కట్టుకోవాలంటే పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలంటే సీలో పెట్టి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. నేను స్వయంగా 5 months నుంచి ఆ ఫైల్ పట్టుకొని కలెక్టరేట్ చుట్టూరు అన్ని తిరిగాను అధ్యక్ష. చివరికి ఎండోమెంటు ఈఓ ఫస్ట్ తర్వాత స్టెప్లో ఏసీ దగ్గర పోతుంది, తర్వాత కమిషనర్ గారి దగ్గర ఎన్ఓసి వస్తేనే అవి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అధ్యక్ష. ఇవి చాలా ఇబ్బందిగా ఉంది. స్వయంగా నేనే దాన్ని 5 నెలల నుంచి దాని చుట్టూరు తిరుగుతున్నాం అధ్యక్ష. ఇవి చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి రెవెన్యూలో ఏదైతే గ్రామంలో ఉన్న ఎండోమెంటు ల్యాండ్ని సబ్ డివిజన్ చేసి దాన్ని రిమైనింగ్ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా గౌరవ మంత్రివర్యులు చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష, ఏదైతే లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామంలో వైసీపీ జడ్పీటీసీ అధ్యక్ష, అతనే మళ్ళా ఇనాం ల్యాండ్, సర్వీస్ ఇనాం ల్యాండ్, కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ 7 ఎకరాల ల్యాండ్ని ఫ్రీ హోల్డ్లోకి మార్చి, ఇవి ఏదైతే మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే వైసీపీ సోషల్ మీడియాలోనో లేకపోతే సాక్షి పేపర్లోనో, సాక్షి మీడియాలోనే మరలా అధికారుల మీదనే తిరగబడే పరిస్థితి ఉంది అధ్యక్ష. దీనికి సహకరించిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులను కోరుకుంటున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు.